హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, మంత్రి రోజాపై దాడి, తీవ్ర టెన్షన్ సీఎం. ఆ వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ తరపున పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారండి. ఆ వ్యాఖ్యలతోనే ఆమె హైలైట్ అయ్యేవారు. ఇక తన విమర్శనలకు ఆయా నాయకులు స్పందిస్తే అది షర్మిలకు మరింత పబ్లిసిటీ అయ్యేది. సరిగ్గా ఏపీలో కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారండి షర్మిల. ఇక్కడ ఏపీసీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలియవు కానీ వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం ఓడించాలనేదే ఆమె వ్యూహం. తాజాగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రోజా ఇంట్లో మొత్తం 4 మంత్రులు ఉన్నారని, రోజా, ఆమె భర్త సెల్వమణి, ఆమె ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారని అయితే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని కూడా షర్మిల అన్నారు. షర్మిల వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా హైలైట్ చేయడం అక్కడ విశేషం అండి. అక్కడ కనీసం కాంగ్రెస్ అభ్యర్థి గురించి షర్మిల ఈ విధంగా అయితే పెద్దగా చెప్పలేదు, కానీ కేవలం రోజాని మాత్రమే టార్గెట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించాలనేదే ప్రజలకు పిలుపునిచ్చారండి. సో ఈ విధంగా అయితే జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.